శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పిల్లిని చంపిన పాపం. రాసినవారు పి. సర్వమంగళ. పూర్వం ఓ గ్రామంలో గురవయ్య శెట్టి అనే కోమటి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు, అన్యాయాలు చేస్తూ ఉండేవాడు. పరులను అన్యాయం, మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడమో, ఓ చెరువు తవ్వించడమో, ఓ సత్రం వేయించడమో ఇలాంటి పుణ్యకార్యాలేవో చేస్తూ ఉంటారు గానీ, ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే. ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించడం ఆఖరికి ఇలా ఖర్చు పెట్టడానికా అనిపించేది గురవయ్యకి. అంచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేమీ తలపెట్టక ఊరికే కనపడ్డ దేవుళ్ళకి, కొండలకి, పుట్టలకి, చెట్లకి దండాలు పెడుతూ ఉండేవాడు. ఆ దండాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు. ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నె ఉట్టి మీద పెట్టి మర్చిపోయింది. ఆవిడ వచ్చే లోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగడం మొదలుపెట్టింది. శెట్టి పిల్లిని చూసి కోపంతో దగ్గరున్న అరవీసె రాయి దాని మీద విసిరాడు. ఆ రాయి దాని ఆయుపట్టుకు తగిలి అది గిలగిలా తన్నుకు చచ్చింది. ఏదో కోపంలో రాయి విసిరాడే గాని ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు. పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజా వణికిపోయాడు. ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు. ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలో కుష్ఠరోగం వస్తుందట. అది చాలా చెడ్డ పాపం గనక ఉత్తుత్తి దండాలతో పోయేది కాదని తోచి గురవయ్య ఆ ఊరి శాస్త్రులు గారితో ఆలోచించడానికి వెళ్ళాడు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టు గురవయ్య ప్రసంగం మొదలుపెట్టాడు. శాస్త్రులు గారు, పిల్లిని చంపితే పాపం అంటారు నిజమేనా? అందుకు సందేహం ఏమిటి? పిల్లిని చంపితే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అన్నారు శాస్త్రులు. అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటో అని అడిగాడు గురవయ్య. ప్రాయశ్చిత్తమా? ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువు ఓ బంగారు పిల్లిని చేయించి బ్రాహ్మడికి దానం ఇస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రులు. ఆ మాట వినేసరికి గుండె గుబేల్మన్నది గురవయ్యకి. శాస్త్రులు గారు, అయితే అందరికీ బంగారు పిల్లుల్ని చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా? శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి మరి అని అడిగాడు. అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు అని ఉపాయం చెప్పాడు శాస్త్రులు. సరే గాని వెండి మాత్రం చవకగా ఉందా శాస్త్రులు గారు? మరి మార్గం లేదంటారా అని అడిగాడు గురవయ్య. అందుకు శాస్త్రులు, ఎందుకు లేదు? మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతుకు సరిపడేటట్టు చెప్పారు. వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లినో, ఆ శక్తి లేనివారు ఇత్తడి పిల్లినో చేయించొచ్చు అన్నాడు. అక్కడికి గురవయ్య వదల్లేదు. ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు. అన్నింటికీ కలిపి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు శాస్త్రులు. స్వయం పాకం అంటే ఓ మనిషికి సరిపోయే బియ్యం, పప్పు, ఉప్పు వగైరా సామాగ్రి. అన్నీ కలిపి ₹1/2 కన్నా ఎక్కువేం ఖర్చవదు. ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చని తెలుసుకున్నాడు గురవయ్య. అది తెలుసుకుని చాలా సంతోషించాడు. అప్పుడు శాస్త్రులతో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి, ఇంటికి వెళ్ళి స్వయం పాకం పంపిస్తాను, నా పాపం పోగొట్టండి అని కోరాడు. శాస్త్రుడు నిర్ఘాంతపోయాడు. ఇతను బంగారపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు స్వయం పాక దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు. మళ్ళీ ఆలోచించి, పోనీ ఈ మాత్రం ఇచ్చే దాత ఎవడు, ఎక్కడికక్కడే అని సిద్ధపడ్డాడు శాస్త్రులు. గురవయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనకదీసింది. అర్ధమడుగు చింతపండు అమ్మితే గాని ₹1/2 రాదు. అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మడికి దానం ఇవ్వడమా అనిపించింది. ఆ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించాడు. మళ్ళీ శాస్త్రుల దగ్గరకు వచ్చి, ఏం బాబు, నేను స్వయం పాకం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు. అందుకు శాస్త్రులు, ఎందుకు పోదు, నీ పాపం నాకు వస్తుంది, ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు. అది విని గురవయ్య, అట్టయితే సరే, నేనిలా పని మీద పెడుతున్నాను, స్వయం పాకం తర్వాత పంపుతాను, మీరు జపం వెంటనే ప్రారంభించండి అని తన దారిని తాను బయలుదేరాడు. మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి, బాబు ఏం చేస్తున్నారు అన్నాడు. జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు. నేను ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపమే పోవడానికే కదా బాబు ఈ జపం అని అడిగాడు గురవయ్య. అవును అన్నాడు శాస్త్రులు. శెట్టి సంతోషంతో, అయితే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందన్నమాటేనా అన్నాడు. గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మడికి తెలిసింది కాదు. శెట్టి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాపం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ వచ్చింది అని నోరారా అన్నాడు శాస్త్రులు.
మరైతే వస్తాను సెలవు అంటూ గురవయ్య వెళ్ళిపోబోయాడు. మరి నా స్వయంపాకం ఏది అన్నాడు శాస్త్రుడు. స్వయంపాకమా బాబు, లాభాలు గూబల్లోకొచ్చాయి, మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురవయ్య. అదేమిటో ఎలాగంటావు, ఇస్తానని మొదట చెప్పి అన్నాడు శాస్త్రుడు. ఇస్తానన్నమాట నిజమే బాబు, కానీ ఇవ్వలేను. ఏం చేయను మరి? పిల్లిని చంపిన పాపం తమది, స్వయంపాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు. పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది, స్వయంపాకం ఇవ్వని పాపం చిన్నది. ఇది దేవునికో దండం పెడితే పోతుంది అనుకుని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పులు జోడులోంచి కాళ్ళు తీసి దేవునికో దండం పెట్టి లెంపలు వాయించుకుని కానీ ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. సంతోషించి వెళ్ళాడే గాని పిల్లిని చంపిన పాపం ఎలాగూ పోలేదు సరికదా. బ్రాహ్మణ్ణి ఆశపెట్టి స్వయంపాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.